హాయ్ అండి, అందరూ బాగున్నారా? కోడిగుడ్డు ఎండి రొయ్యల కర్రీ సూపర్ టేస్ట్ వచ్చిందండి. మీరు డబుల్ ఎగ్ తిన్నారా? ఇవి మా చిన్నప్పుడు వచ్చేవి. లాస్ట్ టైం నేను ఎగ్స్ షాప్లో అడిగితే ఉన్నాయన్నారని చెప్పి తీసుకున్నాను. దీంట్లో 2 ఎల్లోలు వస్తాయండి. ఆ ఎగ్, ఆ డ్రై ఫ్రాన్స్ కర్రీలో ఒక్కొక్క ముద్దలో తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటానండి, నేను ఎండి రొయ్యలు, ఎండి చేపలు అనేవి. సో వాటిని ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ చూద్దాము. వీటికి ముళ్ళులు ఉంటాయండి, తీసినప్పుడు కొంచెం జాగ్రత్త. ఇంకో ఇలా తల, తోక 2 తీసేయాలండి. అలానే మనకి నడుం ప్లేస్, పొట్ట ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాళ్ళలాగా ఉంటాయి, వాటిని కూడా తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు వీటితో మనం కర్రీ చేసుకుందాం. ముందుగా కొన్ని వేడి వాటర్ తీసుకుని దానిలో ఈ రొయ్యలను వేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఉంచామంటే దాంట్లో ఉన్న ఇసుక, రంగు అన్నీ కిందకు వచ్చేస్తాయి, వాటర్ అడుక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు రొయ్యలను సపరేట్ చేసుకోండి. వాటర్ వేడిగా ఉన్నాయని నేను స్పూన్తో తీస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి. తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న రొయ్యలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత వీటిని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న గుడ్లను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల ఎగ్స్ అనేవి అడుగు అంటుకుపోకుండా ఉంటాయండి. వీటికి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత వీటిని కూడా సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని నిలువుగా చీరుకుని ముందు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒక 5-6 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ గ్రేవీ మొత్తం ఉల్లిపాయతో వస్తుంది కాబట్టి నేను ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఎగ్స్ అప్పుడు వేసాం కానీ మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ వేగడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ ఉల్లిపాయ మంచిగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 టమాటాలను కూడా పేస్ట్ లాగా చేసుకుని ఉంచుకోండి. చూసారు కదా, మెత్తగా అయిపోయాయి. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక్క స్పూన్ కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటాని కూడా వేసుకుని కొద్దిసేపు మూత పెట్టి వదిలేయండి. టమోటా ఇప్పుడు మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకుని మీకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి వేపించిన పౌడర్ అండి ఇది. అది ఒక స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేయండి. ఇవి మనం ముందుగా వేపించుకున్న రొయ్యలు. వీటినన్నిటినీ కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లో వదిలేయండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి వేడివేడిగా టమాటో, కోడిగుడ్డు, ఎండు రొయ్యల కర్రీ రెడీ. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.